ఫస్ట్ డే ఎంత హాట్ గా మొదలైందో ఆఖరి రోజు కూడా అంతే వేడి కంటిన్యూ చేసింది తెలంగాణ బడ్జెట్ సెషన్. చివరి రోజున కీలక అంశాలపై సభలో చర్చ జరిగింది. పాలక ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఆఖరి రోజున అందరి అంచనాల్ని మించి రక్తిగట్టింది తెలంగాణ అసెంబ్లీ. కీలక అంశాలపై సభలో హాట్ డిబేట్ జరిగింది. సివిల్ కోర్టుల సవరణ మొదలు ధరణి దాకా పాలక ప్రతిపక్షాల మధ్య నాన్ స్టాప్ మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంపై విమర్శల్ని గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సివిల్ కోర్టుల సవరణ బిల్లు పైన వీడియో మార్ఫింగ్ అంశంపైన సభలో చర్చ జరిగింది. అసెంబ్లీలో వీడియోలు తీయడం, అవి బయటకు వెళ్లడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. అయితే తమ వైపు నుంచి ఎలాంటి వీడియో షూట్ జరగలేదన్న కేటీఆర్ తప్పు తమ వల్ల జరిగిందా లేక సభలో కెమెరాల్ని నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా అనేది చెక్ చేయాల్సిందిగా కోరారు. తర్వాత ధరణిపై సభలో పాలక విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు బేలాయి. ఎవరితోనూ చర్చించకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్తగా మరో చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. అందరితో చర్చించాకే ధరణి చట్టాన్ని తీసుకొచ్చామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూమికి సంబంధించిన సకల అధికారాలు రైతులకే ఇచ్చామని చెప్పారు. అనంతరం సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి దీనిపై చర్చ చేయబోమని, అన్ని వివరాలు తర్వాత చెప్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడిన పరుష పదజాలం పెద్ద దుమారాన్నే రేపింది. వ్యాఖ్యల్ని మరో పక్షం ఎంఐఎం కూడా తప్పుపట్టడంతో దానం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ దగ్గర నిరసనకు దిగారు. అక్కడి నుంచి బలవంతంగా తరలించారు పోలీసులు. ముగింపు ముంగిట సభనుద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్ 2050తో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ 3 నగరాల తర్వాత వచ్చేదే 4th సిటీ. ముచ్చర్లలో బేగర్ కంచెలో 4th సిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం తీసుకుంటుంది. కాబట్టి ఉస్మానియా ఆసుపత్రిని నూతనంగా నిర్మిస్తున్నామని, లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటామన్న సీఎం ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకిచ్చిన అన్ని హామీల్ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.